116 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38 కిలోమీటర్లు మన కోటప్పకొండ ఎన్హెచ్పి దగ్గర నుంచి ఎస్ఎస్ ట్యాంకీల వరకు 38 కిలోమీటర్ల అమలుతో 11 పైప్ లైన్లు తీసుకొచ్చారు. ఇది శాశ్వత పరిష్కారము. చిలకలూరుపేట ప్రజల దాహాన్ని తీర్చడానికి పుల్లారావు గారు అమృత 2.0 నిధులు తీసుకొచ్చారు. ఇంతకన్నా మన చిలకలూరుపేట ప్రజలు కోరుకునేది ఇంకేం లేదు. మనకు ప్రజలు నీళ్ళ సదుపాయం బాగా ఉండాలని కోరుకుంటారు. అదే శాశ్వత పరిష్కారం చేశారు మన ప్రతిపాటి పుల్లారావు గారు. చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత ప్రతిపాటి పుల్లారావు గారు. రోడ్లు గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు అనేది జరగలేదు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో చెప్పిన విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నారు. మన అమరావతి రాజధాని సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ చేసి అవ్వాతాతలు ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకన్నా డెవలప్మెంట్ ఇంకా మరి రేపు జూన్ 12వ తారీఖు అమ్మఒడి డబ్బులు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క రాష్ట్ర ముస్లిం సోదరులకు అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ముస్లింస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పండగ వాతావరణం ఉందో అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా ముందు నడుస్తుందని. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, చిలకలూరుపేటలో 100 పడగల ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చిన ఘనత పత్తిపాటి పుల్లారావు గారి. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేటలో గత దాదాపుగా 25-30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నారు. ఈ చిలకలూరుపేటలో ప్రజలకు ఏదైతే అవసరం ఉండిద్దో, ఏది అవసరం చేస్తే వాళ్ళకు ఉపయోగపడుద్ది అనే విధంగా చేస్తున్నారు. అందుకనే ఆ రోజుల్లో 100 పడగల ఆసుపత్రి తీసుకొచ్చి పెట్టారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాన్ని ఎట్లాగంటే ఒక పక్కన పడేశారు. కరోనా టైంలో మంచాల కోసమో లేకపోతే డస్ట్బిన్లు వాడుకునే విధంగా పక్కన పడేశారు. మరణం వచ్చినాక ఇప్పటికీ దాదాపుగా 10 సార్లు ఆ యొక్క హాస్పిటల్ సందర్శించి ఈ హాస్పిటల్ ఏమేమి పరికరాలు కావాలని చెప్పి తర్వాత రౌండ్ కాంపౌండ్ వాళ్ళకి అలాగే లోపల ఉన్న సీసీ రోడ్లు కాలువల కోసం 10 కోట్లు ఆరోగ్య శాఖను తీసుకొచ్చారు. ఆయనకి చిలకలూరుపేట ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చిలకలూరుపేటలో ఒక చిన్నపాటి వర్షం వచ్చిన కళ్యాణి ముందు నుంచి మనం చూసుకుంటే విజయ బ్యాంక్ ముందు అటు పక్కన సంజీవ నగర్ అవన్నీ మునిగిపోతున్నాయి. సాయిగార్తి పక్కన అవన్నీ పెద్ద పెద్ద కాలువల కోసం దాదాపు 10 కోట్ల రూపాయలు అవి కూడా తీసుకొచ్చారు. ఆ పనులు కూడా వచ్చే నెలలో శంకుస్థాపన చేసి అలాగే పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన అలాగే ఆ పని కూడా డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏదన్నా పార్టీ కానీ ఒకసారి కాదు 2-3 సార్లుగా గెలిచి ఉంటే అది డెవలప్మెంట్ జరిగింది. ఒకసారి పార్టీ ఒకసారి ఆ పార్టీ అనేది ఒక మాట అర్థం చేసుకోండి. అమరావతి అనేది మనం కాదు, అక్కడ ఎవరికైనా అవసరం పడిన వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఒకసారి చిన్న పనికి వైజాగ్ వెళ్ళాలంటే ఎట్లా జరిగింది అలాంటి వాళ్ళ వేరు చిన్న మధ్యతరగతి చిన్న 50,000 రూపాయలు అంటే ఆరోగ్యశ్రీ గురించి అంటే హెల్త్ గురించి అక్కడ 50,000 బిల్లు కోసం కావాలంటే ఎంత ప్రాబ్లం పడాల్సి వచ్చింది. అదే కనుక ఇక్కడైతే 1 గంట వెళ్తారు. అమరావతి డెవలప్ అయితే రేపు రాబో తరాల కోసం మన పిల్లల భవిష్యత్తు మనము అందరూ బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన పత్తిపాటి పుల్లారావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహాకూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ మహాకూటమిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేటకి మన యొక్క గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారిని కావడం మీ అందరికీ తెలుస్తుంది. ఈ సంవత్సర కాలంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మన యొక్క పత్తిపాటి పుల్లారావు గారు నియోజకవర్గం గురించి ఎప్పుడు ఆకాంక్షిస్తూ కావలసిన ఫండ్స్ కోసం కృషి చేస్తారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం, శాసనసభ్యుల వారి ఉద్దేశం. మరి సంక్షేమ పథకాలకి డబ్బు పెడుతూ మరి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా ఆలోచన చేసి ప్రత్యేకించి సీఎం గారిని కలిసి ఇందాక ప్రమిళ గారు చెప్పినట్టు మరి శాశ్వత పరిష్కారంగా ఎప్పుడూ నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ నుంచి డైరెక్ట్గా మన చెరువులకు వచ్చే విధంగా మరి ఆ పైప్ లైన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు
చిలకలూరుపేట ప్రజలందరూ కూడా మన పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇకపోతే వారు వచ్చిన కాడ నుంచి శానిటేషన్ చక్కగా చేయిస్తూ రివ్యూలు పెడుతూ ఈ యొక్క ఎవరైతే శానిటేషన్లో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని పని చేయకపోతే తీసేయండి అని కమిషనర్ గారికి ఆదేశాలు. ఇకపోతే చెరువుకు నీళ్లు మొన్నే పెట్టారు మోటార్ కొని, మరి ఆ మోటారు NHP మోటార్ తోటి మన యొక్క చెరువుల్ని 6-7 రోజులు వాటర్ వస్తాయంటే మరి ఎమ్మెల్యే గారు సందర్శించి అక్కడే ఈ యొక్క వాటర్ వర్క్స్ ఎస్సీ గారితో మాట్లాడి 6 రోజులు కుదరదు, కనీసం 15 రోజులు ఇవ్వాలని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. దాని మేరకు రేపు ఆదివారం దాకంటే 13 రోజుల దాకా వచ్చే అవకాశం ఉంది. మరి దాని సందర్భంగా 2 చెరువులు వాటర్, ఒక చెరువు అయితే ఆల్రెడీ రాత్రికే ఫుల్ అయింది, రెండో చెరువు కూడా రేపు ఆదివారానికి ఫుల్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని మరి నీటికి ఇబ్బంది లేకుండా వచ్చే 4 నెలలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన మన శాసనసభ్యుల వారికి పురపాలక సంఘం తరఫున, మా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, మరి దానికి చుట్టూ ప్రహరీ గోడ లేదని, లోపల బ్లడ్కి సంబంధించిన కొన్ని మిషనరీస్ వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా సీసీ రోడ్స్, వీటి కోసం మరి ముఖ్యమంత్రి గారిని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసి 10 కోట్లు ఇచ్చారు. మరి మౌలాలి గారు చెప్పినట్టు అది కూడా మన యొక్క పేటకి ఒక మంచి, అంటే ఆరోగ్యపరంగా అందరూ హెల్దీగా ఉండే కోసం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా టిట్కో గురించి మనం అంతా ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు 2-3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రతిపాటి కుమారరావు గారు. వారి యొక్క ఉద్దేశం ఆ టిట్కోలో అక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేదే ప్రయత్నం. దానిలో భాగంగా అందరిలో మీటింగ్ వేస్తారు, గవర్నమెంట్ పరంగా ఏమైనా చర్యలు ఉంటే తీసుకుంటారు. పోతే 1022 ఇళ్ళు మిగిలిపోయిన ఇళ్ళని మళ్ళా గవర్నమెంట్ ద్వారా డబ్బులు తెప్పించి అవి కూడా కట్టించే ఏర్పాటు చేస్తుంది. మరి దాని తరఫున కూడా మేము పురపాలక సంఘం సభ్యుల తరఫున, పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే మా కౌన్సిల్ సభ్యులతో పాటు నేను కూడా నిరంతరం ఎక్కడైతే ఏదైతే అవసరమో వారికి తెలుసు, వాటి కోసం ప్రయత్నిస్తున్నాను. వచ్చింది సంవత్సర కాలమే. మరి సంవత్సర కాలంలో గతంలో ఉన్న బిల్స్ మొత్తం చేసి మరి సంక్షేమం చూస్తూ మరి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న మన యొక్క శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారికి అన్ని విధాల మున్సిపాలిటీ తరఫున మేమంతా ఇదిగా ఉంటామని, ప్రజలందరూ కూడా వారికి చేదులు వాదనలు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఫిష్ మార్కెట్ దాదాపు ఇక్కడున్న విలేకరులు మా కౌన్సిలర్స్ అందరికీ తెలుసు. అది వాళ్ళు రోడ్డు మీద ఉండాలి. ప్రత్యేకించి దానికోసం 1-15 లక్షల రూపాయలు మరి తీసుకొచ్చారు. అవి కూడా టెండర్స్ పిలిచారు. బహుశా ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా మేము మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు దిగిపోయే లోపు జరగాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 2 కోట్లకి టెండర్ పిలిచారు కొన్ని రోడ్లకి. తర్వాత బీపీఎస్ కింద మళ్ళీ సపరేట్గా 4 కోట్లు తెచ్చారు. ఇవన్నీ కూడా వారు ప్రత్యేకించి
ప్రత్యేక శ్రద్ధతోటి ఆ యొక్క మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని కలిసి నియోజకవర్గం కోసం ప్రత్యేకమైన ఫండ్స్ తెచ్చారన్న దాంట్లో ఎటువంటి తేడా లేదు. మరి ఈ విధంగా చిలకలూరిపేట అభివృద్ధి పదంలో వెళ్తుందని